హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే దానిలో మనం జావాని ఎలా రన్ చేసాము, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఆ కమాండ్స్ ఇచ్చి మనమే కంపైల్ చేసి కమాండ్స్ ఇచ్చి మనమే రన్ చేసాం. అవునా? అలా మాన్యువల్గా చేయకుండా థింగ్స్ అనేది ఈజీ చేయడానికి ఈ ఎక్లిప్స్ అనేది వచ్చింది. ఓకేనా? మాన్యువల్గా మనం కంపైల్ చేయకుండా రన్ చేయకుండా. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఈ ఎక్లిప్స్లో రన్ బటన్ రన్ షార్ట్ కట్ ఉండిద్ది. మనం ఆ రన్ బటన్ నొక్కగానే అదే ఆటోమేటిక్గా కంపైల్ చేసి రన్ చేసేస్తుంది. ఓకేనా? ఈ వీడియోలో మనం ఈ క్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే ఫుల్ కంప్లీట్గా నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ క్లిప్స్ని డౌన్లోడ్ చేయడానికి క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో ఈ క్లిప్స్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, ఈ క్లిప్స్ డౌన్లోడ్ అని కొట్టంగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ eclipse.org ఈ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, దీనిలో అది ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఎలా చూపించింది. ఓకేనా? దీనిలో ఈ క్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ నొక్కగానే మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. డౌన్లోడ్ x86_64 అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ కాబట్టి ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫైల్ వద్దు, ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఫ్రమ్ జపాన్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ సర్వర్ నుంచి మనం డౌన్లోడ్ చేస్తుంది. ఇక లేదు నేను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. జపాన్ నుంచి ఉంది, చైనా నుంచి, కెనడా నుంచి, ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? ఓకే, మనకి ఇది చూపిస్తుంది కాబట్టి మనం దీని నుంచి ఏ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసినా ఏం కాదు. ఓకేనా? ఓకే, డౌన్లోడ్ అని కొట్టంగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మీరు ఫైల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఎక్లిప్స్. ఓకే, ఇన్స్టెంట్ JRE-Win64. ఇక్కడ నాకు 1 అని ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ నేను ఈ ఫైల్ డౌన్లోడ్ చేశాను కాబట్టి సేమ్ ఫైల్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ 1 అని ఇచ్చింది. .exe. ఓకేనా? ఓకే, నాకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. నేను ఇది స్టాప్ చేసేస్తాను ఎందుకంటే నా సిస్టంలో ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కాబట్టి. ఓకే, మీకు డౌన్లోడ్ అవ్వగానే డౌన్లోడ్స్లోకి వచ్చి చూడండి. డౌన్లోడ్స్లో ఇక్కడ మీకు ఈ ఐకాన్తో ఎక్లిప్స్ -JRE-Win64.exe అని ఉంటుంది. ఓకే, ఈ ఫైల్ డౌన్లోడ్ అవ్వగానే మీరు దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఓకేనా? ఓకే, మనకి ఇలా ఒక పాపప్ ఓపెన్ అయ్యి మనకి ఆప్షన్స్ అనేది డిస్ప్లే చేస్తే అందులో మనం గుర్తుపెట్టుకోండి సెకండ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి ఇక్కడ చదువుతాను, ఒకసారి చూడండి కావాలంటే. ఎక్లిప్స్ IDE ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇవన్నీ టిక్ బాక్స్ డిఫాల్ట్గా అలాగే ఉంచండి. క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్. ఓకే, ఇది ఇలాగే ఉంచి ఈ పాత్ కూడా ఇలాగే ఉంచి ఇన్స్టాల్ నొక్కండి. ఓకేనా? మనకి ఇన్స్టాల్ అవుతుంది. 2-3 మినిట్స్లో ఇది ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఇన్స్టాల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇప్పుడు లాంచ్ అని నొక్కండి. ఓకే, ఇప్పుడు మనకి లాంచ్ అవుతుంది, ఓపెన్ చేస్తుంది ఎక్లిప్స్ని. ఓకే, ఇక్కడ చూడండి ఈ వర్క్ స్పేస్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వర్క్ స్పేస్ ఇది చేంజ్ చేసుకుంటా. ఓకే, మనం ఎక్లిప్స్ అని పెట్టుకుందాం. ఓకేనా? మీరు డిఫాల్ట్గా అదే ఉంచండి. ఓకే, ఆ ఎక్లిప్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో మన ఫైల్స్ అనేది సేవ్ అవుతాయి. ఓకేనా? అది కూడా చూపిస్తాను ఎక్కడ సేవ్ అవుతాయి ఎలాగో. నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రోగ్రామ్స్ రాద్దాం. ఓకేనా? ఈ వీడియో వరకు డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకేనా? మనకి ఫస్ట్ ఇలా చూపిస్తుంది. ఓకే, నా ఆపరేటింగ్ సిస్టంలో సెట్టింగ్స్ నేను ఇది డార్క్ తీసుకున్నాను కాబట్టి ఇలా డార్క్ వచ్చింది. ఓకే, దీన్ని కూడా చేంజ్ చేయడం కూడా చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీనిలో మనం క్రియేట్ ఏ న్యూ జావా వెబ్ ప్రాజెక్ట్. ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ ఈ వీడియోకి మాత్రం నేను ఇది తీసేస్తా. ఓకే,
ఇలా వచ్చింది కదా, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రోగ్రామ్స్ రాద్దాం. ఓకేనా, ఇది ఇలాగే ఉంచండి. ఓకే ఓకే. అండ్ మీరు ఈ థీమ్‌ని కూడా చేంజ్ చేయాలంటే ఇక్కడ విండో బటన్ నొక్కి దీనిలో ప్రిఫరెన్సెస్‌లోకెళ్ళండి. ఓకే, ప్రిఫరెన్స్‌లో మనకి జనరల్ అని ఉండిద్ది. జనరల్‌లో అపియరెన్స్‌లోకెళ్ళండి. ఓకే, అపియరెన్స్ నొక్కంగానే మనకి ఇక్కడ థీమ్ అని డార్క్‌లో కనపడుతుంది. ఓకే, మీరు డిఫాల్ట్‌గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ థీమ్ యూజ్ చేస్తే అదే వచ్చిద్ది. అదే డౌన్‌లోడ్ అయిద్ది. ఓకేనా, ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికొచ్చి లైట్ పెట్టుకుని అప్లై. ఓకే, ఇది రీస్టార్ట్ చేయమంటుంది. ఎందుకంటే ఫీచర్స్ అప్లై అవ్వాలి కాబట్టి రీస్టార్ట్ చేయండి. ఓకే, ఇంకా మళ్ళీ మనకి ఆ ఫీచర్స్ అన్నీ అప్లై చేసి మళ్ళీ ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా డైరెక్టరీ ప్రతిసారి చూసుకోకుండా ఇక్కడ యూజ్ డిఫాల్ట్ అండ్ డూ నాట్ ఆస్క్ అగైన్ ఇది టిక్ పెట్టుకోండి. ఓకే, నాకు 2 ఎక్లిప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది తీసేస్తున్నా. ఓకే, అది పెట్టుకుని లాంచ్ చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రతిసారి అడగదు. ఓకే, లాంచ్ చేశాను. మనకు ఇప్పుడు ఆ థీమ్ అనేది అప్లై అయ్యి మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అనే గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.